ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో వసంత పంచమి జనవరి నెలలో ఎప్పుడు వచ్చింది, దాని తేదీ వారం నక్షత్రం ఏమిటో, అలాగే ఈరోజు పంచమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, అక్షరాభ్యాస ముహూర్త సమయం ఏమిటో, అలాగే ఈరోజు వీలు కాకపోతే మరలా ఎప్పుడు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ మాసాల ప్రకారం మాఘమాసం చాలా పవిత్రమైంది. మాఘశుద్ధ పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటాం. దీనికే శ్రీ పంచమి అని, వదన పంచమి అని, వసంతోత్సవం అని పేర్లు. విద్యకు అధిదేవత జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి పూజించే రోజే ఈ శ్రీ పంచమి. మాఘశుద్ధ పంచమిని శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావిస్తారు. యావత్ భారతావనిలో ప్రజలంతా ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే ఈ వసంత పంచమి. మాఘశుద్ధ పంచమి నాడు ప్రాతకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్రవచనం. ఈ రోజునే క్షీరసాగర మదన సందర్భంగా మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా శ్రీ పంచమిగా పేర్కొనడంతో ఈరోజు మహాగణపతిని, శ్రీలక్ష్మిని, శ్రీ సరస్వతిని షోడశోపచారాలతో పూజించాలని, శ్రీ సరస్వతీదేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను, లేఖనులను పూజాపీఠంపై ఉంచి అర్చించాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని పూలతో, సుగంధ ద్రవ్యాలతో, చందనంతో అర్చించి తెల్లని వస్త్రాన్ని సమర్పించాలి. అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే ఆ తల్లి కరుణాకటాక్షాల వల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని విశ్వాసం. ఈ 2026 సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు, శుక్లపక్షం, పంచమి తిథి. 2026 సంవత్సరం జనవరి 22 గురువారం రాత్రి 2:03 ప్రారంభమై జనవరి 23 శుక్రవారం రాత్రి 12:56 వరకు ఈ పంచమి తిథి అనేది ఉన్నదండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి మాఘశుద్ధ పంచమి తిథి అనేది జనవరి 23న ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో వసంత పంచమి పండుగను జనవరి 23 శుక్రవారం రోజు జరుపుకోనున్నాము. అలాగే ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం ఏ సమయంలో అయినా చేసుకోవచ్చండి. రాహుకాలం, యమగండం, వర్జం, దుర్ముహూర్తం లాంటివి చూడాల్సిన అవసరం లేదు. వసంత పంచమి రోజు ఏ సమయంలోనైనా చేసుకోవడం శుభప్రదం అండి. ఖచ్చితమైన సమయం అంటూ ఏం లేదండి. ఈ రోజంతా శుభముహూర్తమే. ఈరోజు ఏ సమయంలోనైనా పంచమి తిథి వెళ్లేలోపుగా అక్షరాభ్యాసాన్ని ముగించుకోవచ్చు. ఒకవేళ ఈరోజు అక్షరాభ్యాసం చేయడం వీలు కాకపోతే మరల ఏ రోజుల్లో చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అక్షరాభ్యాసం అనేది సాధారణంగా పిల్లల 5వ సంవత్సరంలో చేయబడుతుంది. అయితే ఈ ఆధునిక కాలంలో కొందరు 3వ సంవత్సరం కూడా చేస్తున్నారు. ఈ వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయడం వీలు కాకపోతే దసరాదేవి నవరాత్రుల్లో భాగంగా పంచమ తిథి మూలా నక్షత్రం కలిసిన రోజు కూడా ఈ అక్షరాభ్యాసాలను చేసుకోవచ్చండి. ఈరోజు కూడా చాలా ప్రశస్తమైన రోజు. ఈరోజు కూడా ఎటువంటి ముహూర్తాలు అనేవి చూసుకోవడం అవసరం లేదు. ఇవి కాకుండా ఉగాది రోజు, పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి, ద్వితీయ, తృతీయ వంటి పవిత్రమైన తిథుల్లో కూడా ఈ అక్షరాభ్యాసాలు అనేవి చేసుకోవచ్చండి. వీటికి శుభముహూర్తాలు అనేవి నిర్ణయించుకోవాలి. అలాగే పాడ్యమి, అష్టమి, చతుర్దశి, అమావాస్య రోజుల్లో ఈ అక్షరాభ్యాసాలు అనేవి అసలు చేయకూడదండి. ఈరోజు సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారిని శ్వేత అంటే తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం వండి నేతితో చేసిన పిండి వంటలు, చెరకు, అరటిపండ్లు, నారికేలాన్ని నివేదించాలి. అలాగే పిల్లలతో పుస్తకాలను, పెన్నులను, పలకలను దానంగా ఇప్పించాలి. విద్యాదానం జ్ఞానదానమేనని అన్నదానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందంటారు. శాంతమూర్తి అయిన సరస్వతీదేవి ఒక చేత వీణ, మరో చేత పుస్తకం, జపమాల, అభయముద్రను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్ధులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీకు ఏమైనా సందేహం ఉంటే ఆ కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.